దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ నిల్వలపై వస్తున్న రకరకాల ప్రచారాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెక్ పెట్టారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నా మన దేశంలో మాత్రం ధరలు పెరగకుండా కేంద్రం నియంత్రించిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. పెట్రోల్ నిల్వలు నిండుకున్నాయని వస్తున్న వార్తలు అవాస్తవమని, ప్రజలు పానిక్ అయిపోయి ఒక్కసారిగా అధిక మొత్తంలో కొనుగోలు చేయొద్దని సూచించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ ఒక టీం లాగా పనిచేయాలని, ప్రజల సమస్యలపై అసత్య ప్రచారాలు చేసి భయాందోళనలకు గురి చేయొద్దని కిషన్ రెడ్డి కోరారు. ఆయిల్ కంపెనీల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పవర్ సేవ్ చేయాలంటాం అంటే పవర్ లేదని కాదు కదా, వాటర్ సేవ్ చేయమంటాం అంటే వాటర్ లేదన్నట్టు కాదు కదా. కాబట్టి వాటర్ కానీ పవర్ కానీ ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులు కానీ ఇదంతా నేచర్కి సంబంధించిన విషయం. దురదృష్టవశాత్తు మన దగ్గర పెట్రోలియం రిజర్వ్స్ తక్కువగా ఉన్నాయి. ఈరోజు మనం అన్ని రకాలుగా భారత ప్రభుత్వము ప్రజలకు మరి అన్ని రకాలుగా హామీ ఇస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఏ రకంగా ఉన్నా కూడా మనమందరం ఒక కుటుంబంలాగా 140 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఒక కుటుంబంలాగా ఏ రకమైనటువంటి పరిస్థితి వచ్చినా గతంలో ఏ రకంగానైతే కరోనాను ఎదుర్కొన్నామో మరి ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు కూడా మనం కలిసికట్టుగా ఎదుర్కొందాము. మోడీ గారి నాయకత్వం మనకుంది. మోడీ గారి సమర్థవంతమైన నాయకత్వం మన దేశానికి ఉంది. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలం అవుతున్నప్పుడు కూడా మోడీ గారి నాయకత్వంలో దేశాన్ని మనం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను మరొకసారి అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మనము